మత సామరస్యాలకు ప్రతీక మన బారా షాహిద్ దర్గా ప్రపంచవ్యాప్తంగా భక్తులు తమ కోరికలు తీర్చాలని चलो एक एक चलो मालूम है आगे बढ़ो గ్రూప్గా వస్తుంది నాకైతే మత సామరస్యాలకు ప్రతీక మన బారా షాహిద్ దర్గా ప్రపంచవ్యాప్తంగా భక్తులు తమ కోరికలు తీర్చాలంటూ వచ్చే పవిత్ర ప్రదేశం మన నెల్లూరులో ఉండడం గర్వకారణం. భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈరోజు కూటమి పెద్దలు ఇక్కడ సౌకర్యాలు అమర్చారు. జనసేన పార్టీ తరఫున కూడా షాజహాను, షాహిద్, సల్మాను, మన షఫీ, జనసేన పార్టీ తరఫున వీరందరూ కూడా ఇక్కడ దేవుని సేవలో ఉన్నారు. భక్తులకు సౌకర్యం కలగకుండా చూసుకున్నారు. 10 రోజుల కిందట ఇక్కడికి వచ్చాము. ఈ వాతావరణం కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని జనసేన పార్టీ తరఫున బోట్ షికారిని సందర్శించాం. మా శ్రీధరన్న, హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధరన్న ఎంతో వైభవంగా ఆ బోట్లని మళ్ళా రెడీ చేసి ఈరోజు పర్యాటక శాఖని తలదన్నే విధంగా ఈ బోట్లు అయితే ఏమి, ఈ ప్రదేశాన్ని అయితే ఏమి శుభ్రంగా ఉంచడంలో సఫలీకృతులయ్యారు. కూటమి పెద్దలందరూ కూడా ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ చూసుకుంటారు. 2018లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి జనసేన పార్టీ తరఫున అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి పదవి రావాలని రొట్టెలు వదలడం మనం పరిపాటి అయిపోయింది. అందులో భాగంగా గత సంవత్సరంలో పదవి వచ్చిన కారణంగా సుభిక్షమైన పరిపాలన సాగాలని ఆ రొట్టెని ఇక్కడ వదలడం జరిగింది. ఎంతోమంది భక్తులు తమ కోరికలు తీర్చిన వారు ఇక్కడికి వచ్చి మరలా భక్తుల్ని దర్గాని సందర్శించుకొని మరో కోరికను కోరుకుంటా వాళ్ళు సఫలీకృతం అవుతున్నారు. అదేవిధంగా గతంలో కూడా మా కుటుంబం తరఫున ఒక నామినేటెడ్ పోస్ట్ రొట్టె కావాలని మేము ఎవరో వదిలితే పట్టుకోవడం జరిగింది.
దేవుడు సరిగా వినట్లేదు, మా ఆవిడకి ఇచ్చారు కానీ నాకు ఇంకా ఇవ్వలేదు, నేను వెయిటింగు, ఇంకో పదవి రొట్టె నేను తీసుకున్నాను. ఈ విధంగా ఏ కోరికకైనా ఇక్కడ రొట్టె ఉంది. ఈ భక్తుల కోరికలు తీర్చినప్పుడు ఇక్కడికి రావడం అనేది నిజంగా మనం నెల్లూరు వాసులుగా గర్వపడాల్సిన అవసరం ఉంది. నెల్లూరు వాస్తవ్యులు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కార్యకర్తలు, నాయకులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా చూడాలని ఇక్కడ అధికారులు మరియు యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఎవరైతే ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ సఫలీకృతంగా విజయవంతంగా రొట్టెల పండుగని పూర్తి చేసుకున్నాం. భక్తుల ప్రజల కోరికలందరూ కూడా తీరాలి. అందరూ సుభిక్షమైన పరిపాలనలో కూటమి పరిపాలన మరింత సజావుగా సాగాలని కోరుకుంటున్నాను. రొట్టెల పండుగకు వచ్చిన ప్రతి భక్తుడి కోరిక తీరాలి, దర్గాకి విశేష ఆదరణ లభించాలని మరొకసారి కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఇక్కడ రొట్టెల పండుగకి రావడం జరిగింది. ఈ దర్గాలో గత కొన్ని ఏళ్లగా నమ్మకంతో మా పిల్లలకి చదువు రొట్టె నేను పట్టుకోవడం, వ్యాపార రొట్టె పట్టుకోవడం, అలాగే ప్రతి సంవత్సరం మళ్ళీ తిరిగి వచ్చి దాన్ని బదులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోయినసారి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేదని ఆరోగ్య రొట్టె పట్టుకున్నాము. ఈరోజు అదే ఆరోగ్య రొట్టెని మళ్ళీ సారికి బాగుంది కనుక వదలడం జరిగింది. ఇక్కడ డిమాండ్గా ఉద్యోగ రొట్టె, పెళ్లి రొట్టె, సంతాన రొట్టె, ప్రతి ఒక్కరూ ఇక్కడికి రాగానే అమ్మ ఉద్యోగ రొట్టె ఉందా, పెళ్లి రొట్టె ఉందా, సంతాన రొట్టె ఉందా అని అడుగుతున్నారు. ఇక్కడ దర్గాలో ప్రతి ఒక్కరూ లక్షలాది మంది వచ్చి భక్తులందరూ దర్శనం చేసుకొని తమ కోరికలు నెరవేరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలాగే ఈరోజు మా వారికి కూడా మంచి పదవి రావాలని, మంచి పదవిలో ఉండాలని ఈరోజు మేము కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రజలందరికీ వినోదాన్ని అందించే విధంగా ఈరోజు బోట్ షికార్ ఏర్పాటు చేసి అందరూ